నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎక్కడ వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన వివాహాలైతే పెద్ద ముత్తైదులాగా ఒక ఇద్దరు మాత్రం అక్కడ ప్రత్యక్షం అవుతారు, వారితో మంత్రాలు చేస్తారు. ఎందుకు ఈ విధంగా వీరు ఇంత దిగజారిపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువును దేశవ్యాప్తంగా ఎందుకు దిగజారుస్తున్నారు అనే అంశంపైన ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎందుకంటే ఈ విచిత్రమైన సంస్కృతి దేశవ్యాప్తంగా మన స్టేట్కే అది మూలం అవుతుంది. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వ పరువునైతేనేమి, ఏపీ పరువునైతే దిగజార్చే విధంగా న్యాయమూర్తులు వివాహానికి వెళ్ళటం ఏంటి, కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వటం ఏంటి, పిలవని పేరెంటాలకు అటెండ్ అవ్వటం ఏంటి, ఎందుకంటే వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇది మొత్తం ఏంటి అంటే చాలా ఇది ఎట్లా చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఓకే, ఎందుకు వెళ్తున్నారు అనేది సామాన్య మానవుడికి కూడా వచ్చే అనుమానం. రియల్లీ ఆ వెళ్ళటం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళాడు అనుకోండి, లేదు న్యాయశాఖ చూసే మంత్రి ఎవరన్నా ఉంటే ఆయన వెళ్ళాడు అనుకోండి, అది వేరే విషయం. ఓకే, దానికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరన్నా వెళ్ళారనుకోండి, అది వేరే విషయం. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి ఒక రాజ్యసభ సభ్యుడు ఎందుకు వెళ్తున్నారు? ఇది ప్రధానమైన ప్రశ్న. ఓకే, అంటే వాళ్ళకి అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయా జడ్జీలతోటి అంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉన్నది? అంటే వాళ్ళు పిలిచారా, వీళ్ళు వెళ్ళారా అనేది మనకు తెలియదు. వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు పిలిచి ఉండొచ్చు, వాళ్ళు పిలవకపోయినా వీళ్ళు వెళ్ళి ఉండొచ్చు. ఏది జరిగినా కానీ అసలు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య, ఇష్యూ అదే అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అర్చకులు అంటే వేద పండితులు అక్కడికి వెళ్ళి ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఇదంతా ఏంటి, అసలు ఎందుకు జరుగుతున్నది అనేది అసలు ప్రతి వాడి మదిలో మనకి మెదులుతున్న ప్రశ్న. నిజమే, అవును. వేద పండితులు వాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు ఆశీర్వచనం ఇస్తారు, అది జరుగుతుంది. అది బై కొంత దేవస్థానానికి కొంత ఛార్జ్ ఏదో కడితే పంపిస్తారు. లేదు వివిఐపి కాబట్టి వాళ్ళు పంపించారు అనుకోవచ్చు, మనకేం అందులో పెద్ద విషయం ఏం లేదు. తిరుమల వేద పండితులు వెళ్ళి ఆశీర్వచనం ఇవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు, అందరూ కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వచనం అంత చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. వాళ్ళ ఆశీర్వచనం అంటే తిరుమల వేద పండితులు వచ్చి ఆశీర్వదించారు అంటే ఇంకా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించినట్టే కదా, అంత పవిత్రమైన భావన ఉంటుంది. అటువంటి దీన్ని మనం న్యాయమూర్తులకే ఎందుకు అందిస్తున్నాము? ఇదే ప్రశ్న అందరి మధ్యలో ఇది కదలాడుతూ ఉన్నది. అంతకు ముందర అంటే ఒక 4-5 days బ్యాక్, అంటే ఒక 1 week బ్యాక్ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక స్టోరీ ఒకటి వచ్చింది. వీళ్ళిద్దరే, ధర్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వీళ్ళిద్దరే ఇప్పుడు 2-3 ఏళ్ల కిందట చాలా ఆలస్యంగా అది బయటకు వచ్చింది. ఆంధ్రజ్యోతికి తెలిస్తే ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసేశారనమాట. ఒక ఖరీదైన వాచ్, దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన వాచ్ని, అంటే ఆ వాచ్లో కూడా డైమండ్స్ పొదిగి ఉంటాయి అన్నమాట, వజ్రాలు. అటువంటి వాచ్ని ఒక జడ్జికి ఇవ్వటానికి తీసుకెళ్ళారు. ఓకే, ఆ జడ్జి ఇసిరి అవతలేశాడు దాన్ని. అసలు మీరెవరు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఈ గిఫ్ట్లు ఇవ్వటం ఏంటి, అసలు మీరెవరు అని ఆ జడ్జి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. అంటే న్యాయ వ్యవస్థ ఎంత నిక్కచ్చిగా పనిచేస్తున్నదో మనం ఈ ఒక్క సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిగా ఎలివేట్ అయ్యారు, వాళ్ళు జస్టిస్ అయ్యాడు అంటే అవును,
చాలా క్యారెక్టర్ గల వ్యక్తులే జడ్జీలు అవుతారు. చాలా నిబద్ధత గల వ్యక్తులు, న్యాయం పట్ల మొత్తం అవగాహన ఉన్న వ్యక్తులు, న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టడం మన బాధ్యత అనుకునే వ్యక్తులే జడ్జీలుగా అవుతారు. అవును, ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు జరిగాయి. డైమండ్ జూబ్లీ కార్యక్రమంలో మోదీ గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల కేసులు కోర్ట్స్లో పేరుకుపోయి ఉన్నాయి, ఎన్ని వాయిదాలు పడుతున్నాయి అంశం గురించి మాట్లాడాడు. రాజకీయ నాయకులుగా ఉండి రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ తర్వాత ప్రజా ప్రాతినిధ్యంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాన్యుడికి ముఖ్యమంత్రికి అన్నిసార్లు వాయిదాలు ఇస్తున్న జడ్జిలను ఏమనాలి? ఇప్పుడు జడ్జిలు చాలా నికాసుగా నిజాయితీగా ఉంటారు. ఇక్కడ కాదు ఉంటారు. అంటే మీ ప్రశ్నకి అడ్డం వస్తున్నందుకు ఏమనుకోవాలి, పర్లేదు, ఓకే అండి. ఇక్కడ జడ్జిల తప్పు లేదు, న్యాయ వ్యవస్థది కూడా తప్పు లేదు. ఓకే, ఈ కేసుని ఎలా అంటే మీరు మాట్లాడుతున్నది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అనుకొని సమాధానం చెప్పు. రియల్లీ ఈ అక్రమాస్తుల కేసుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బెయిల్ని ఎట్లా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, అటు ఛార్జ్షీట్ల మీద ట్రయల్ మొదలు కాకుండా ఎలా చేస్తున్నాడు అన్నంత వరకు చూడాలి. న్యాయ వ్యవస్థని మనం ఏమీ తప్పు పట్టలేము. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో కసబు కూడా అడ్వకేట్లను పెట్టి మనం వాదించాం. మన న్యాయ వ్యవస్థ అంత పకడ్బందీగా ఉంటుంది. తాజ్ హోటల్ తాజ్లో బాంబే దీనిలో కసబ్బే అందరినీ చంపాడనేది అందరికీ తెలుసు, సీసీ ఫుటేజీలు అన్నిట్లో కనిపించింది. కానీ కసబ్ తరఫున మనం న్యాయ సహాయం అందించి అతని తరఫున అతని వాదనలు కూడా విన్న అత్యంత గొప్పదైన న్యాయ వ్యవస్థ మనది. ఓకే, ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకి సంబంధించిన ఏంటి అంటే చాలా దీనికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి అని ఒక్కొక్కళ్ళు, చాలామంది అందులో నిందితులు ఉన్నారు, చాలామంది సాక్షులు ఉన్నారు, చాలా 1 లక్షల డాక్యుమెంట్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించటం, అదే కాకుండా ఈ సాక్షులుగా ఉన్నవాళ్ళు లేకపోతే నిందితులుగా ఉన్నవాళ్ళు లేకపోతే ఈ అభియోగాలు మోపబడి ఉన్నవాళ్ళు వాళ్ళందరూ సార్ నాకు ఈ కేసుతో సంబంధం లేదు సార్ అవును అని డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు. ఒక డిశ్చార్జ్ పిటిషన్ని చూసి విని అతనికి మొత్తం న్యాయపరంగా అన్ని అవకాశాలు కల్పించాలి. అది కోర్టు ధర్మం. అది ఆ ధర్మాన్ని నిర్వర్తించడంలో సమయం జాప్యం జరుగుతున్నది. దాన్ని డిస్మిస్ చేయంగానే మళ్ళీ ఇంకొక డిశ్చార్జ్ పిటిషన్ వస్తుంది, సార్ నేను అమాయకుడిని సార్ నన్ను వదిలేయండి సార్ అని. ఈ విధంగా డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ అవుతూ ఉన్నాయి. అందువల్ల ఏంటి అంటే అక్కడ ఆ కేసు విచారణకు రావటానికి అంటే ఇదేంటి అంటే ఈ మొత్తం కూడా న్యాయ వ్యవస్థలో కల్పించిన సౌకర్యాలని మనకి అనుకూలంగా మలుచుకుంటూ చేస్తున్న వ్యవహారాల వల్ల అది లేట్ అవుతూ ఉన్నది. అవును, అందుకనే మొన్న సుప్రీంకోర్టు కూడా క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్లని ఎందుకు త్వరగా పరిష్కరించలేకపోతున్నారు అని కూడా అడిగిందనమాట. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అక్రమాస్తుల కేసు సంచలనం రేపింది దేశవ్యాప్తంగా. దాని మీద స్టడీలు కూడా జరుగుతున్నాయి. ఆ స్టడీల యొక్క సారాంశము ఇటువంటి ఎగ్జామ్స్ని ఇవ్వకుండా భారత న్యాయ వ్యవస్థలో చట్ట సవరణ చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి, నేరస్తులకి ఇన్ని ఎగ్జామ్స్ని ఇవ్వకూడదని చెప్పి కూడా వాళ్ళు సూచనలు ఇస్తున్న పరిస్థితి. కానీ చట్టాల్లో మార్పు రావాలంటారా మీ ఆలోచన ప్రకారం? అంటే చట్టాల్లో మార్పు రావటం కాదు, ఆ చట్టంలో ఉన్న సౌకర్యాలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేది ఇట్స్ ఎ కేస్ స్టడీ. ఓకే, అంతే తప్ప ఇప్పుడు చట్టాన్ని ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ అనేది వాళ్ళ హక్కు, అది నువ్వు హక్కుని కాదనలేవు. అందువల్ల ఆ డిశ్చార్జ్ పిటిషన్లు ఒకటి తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో ఒక న్యాయాన్ని డిలే చేయటానికి ఒక ఆయుధంలాగా వాడతారు అన్న విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు, ఇప్పుడు వాడుతున్నారు. అందువల్ల చట్టాలని సవరించాల్సిన అవసరము అటువంటివి ఏమి ఉండదు. న్యాయ వ్యవస్థని సమీక్షించడం ఇటువంటి అంత పెద్ద పెద్ద పదాలు రియల్లీ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి అంత వాడాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ప్రతి నిందితుడికి ప్రతి ఇదికి కూడా అవును
ఇటువంటి అవకాశాలు వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి అవన్నీ చేస్తున్నారు. మనం ఆందోళన చెందాల్సిన విషయం ఏంటి అంటే, అవును, రియల్లీ ఈ విధంగా జడ్జీల దగ్గరికే ఎందుకు వెళ్తున్నారు, ఓకే, తరచూ జడ్జీలనే ఎందుకు కలుస్తున్నారు, తరచూ అసలు అంటే వెంకటేశ్వర స్వామి ఆయన మీద ఉన్న భక్తిని ఈ విధంగా ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అనే అంశాల మీద మనం గనక కొంచెం ఆందోళన చెందాల్సిన అంశాలు. నా దృష్టిలో మాత్రం ఇవన్నీ కూడా ఏంటి అంటే చాలా అసలు మనం అంటే చెప్పలేం. వెంకటేశ్వర స్వామిని ఆయన మీద ఉన్న భక్తిని దుర్వినియోగం చేస్తారని ఎవరు ఊహిస్తారు చెప్పండి. అవును, ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరగడం మన దురదృష్టం. ఇది మొత్తానికైతే విశ్లేషణ ద్వారా వారిద్దరు ఎవరైతే ఉంటారో న్యాయమూర్తుల యొక్క కుటుంబ సభ్యుల్లో ఏ వివాహం జరిగినా వాళ్ళిద్దరు ప్రత్యక్షం అవుతారు. దేనికి ప్రత్యక్షం అవుతున్నారు, వాళ్ళు ఏమై ఆశ చూపుతున్నారు, ఏం లాబింగ్ చేస్తున్నారు అనేది ప్రత్యేకించి అక్కర్లేదన్నట్టుగా మనకి విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.